హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మూవీ సెన్సార్ అయితే క్లిక్ చేసుకుందంట భయ్య. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి, హైలైట్ సీన్స్ ఏంటి అనేది అనమాట ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ చూసిన వాళ్ళు దాదాపు అనమాట ఏం చెప్పారు అంటే, అసలు ఇలాంటి మూవీ మేమైతే చూడలేదు, చాలా బాగా నచ్చిందంట. దీంట్లో అల్లు అరవింద్ గారు కూడా చూశారంట, అలాగే అల్లు అర్జున్ గారు కూడా చూశారంట, అలాగే కొంతమంది సినిమాలో పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళు చూశారంట. అయితే ఈ మూవీ చూసి అందరూ షాక్ అయిపోయారంట భయ్య, అంత బాగా వచ్చిందంట. ఇప్పుడు దాకా ఈ మూవీ లాంటి మూవీ మేమైతే చూడలేదు అని చెప్పారంట భయ్య. అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, అలాగే సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది మాట ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఫస్ట్ హాఫ్లో మనకి అంత ఎక్కువ యాక్షన్ సీన్స్ అయితే ఉండవు. ఫస్ట్ హాఫ్లో అనమాట అమ్మ ఎమోషన్ సీను, అలాగే శ్రీవల్లిది రొమాన్సు, అలాగే అనమాట కొద్దిగా ఎమోషన్ అయితే ఉంటుందంట. అలాగే పుష్ప చైల్డ్హుడ్లో ఏం జరిగింది, అతనికి అవమానాలు ఏ విధంగా జరిగినాయి అనేది అనమాట మనకి ఫస్ట్ హాఫ్లో అయితే చూపిస్తారంట భయ్య. కానీ ఫస్ట్ హాఫ్లో మనం అయితే ఏడ్ చేస్తామంట కొన్ని సీన్లో అనమాట, అంత హార్ట్ టచింగ్లు అయితే ఉన్నాయంట భయ్య. అదే కాకుండా సెన్సార్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ మూవీ అనమాట 3 hours 24 minutes అనమాట. అయితే సెన్సర్ వాళ్ళు అనమాట ఒక 4 minutes అనమాట ట్రిమ్ చేసేసారు భయ్య. అంటే కొన్ని సీన్ అనమాట కట్ చేయించారు. ఎందుకు కట్ చేయించారు అంటే, దాంట్లో కొద్దిగా ఊత పదాలు అయితే ఉన్నాయంట, బూతులు అనమాట. అదే కాకుండా కొన్ని లాంగ్వేజ్ కూడా ఉన్నాయంట. అదే కాకుండా కొన్ని చోట్ల అనమాట బీభత్సమైన యాక్షన్ అయితే ఉందంట. అందుకనమాట 4 minutes అయితే ట్రిమ్ చేశారు. అలాగే కొన్ని భాషలు అయితే ఉన్నాయంట, వాటిని కొద్దిగా డబ్బింగ్ చేశారని చెప్పారు భయ్య. కానీ సెన్సార్ వాళ్ళు మంచిగా అయితే చెప్పారు ఈ మూవీ గురించి. అదే కాకుండా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చెప్పా భయ్య. అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒక సీన్ చూస్తే భయ్య ఆ సీన్లో నుంచి బయటికి రాలేము, అంటే అంత బాగా వచ్చిందంట. ఒక సీన్ చూస్తే ఆ సీన్ నుంచి బయటికి రాలేము, ఇంకో సీన్ అయితే వచ్చేస్తుందంట, రైడ్ చేసేస్తారంట భయ్య. అంత బాగుందంట పుష్ప 2 మూవీ. చాలా అంటే చాలా బాగుందంట భయ్య. ఇప్పుడు దాకా ఇలాంటి యాక్షన్స్ మనం అయితే చూడలేదు. అయితే పుష్ప పార్ట్ 1లో అనమాట మనకి పుష్పరాజ్ అనమాట స్మగ్లింగ్ చేసి ఎలా ఎదిగాడు అనేది అనమాట ఫస్ట్లో చూపించారు. అంటే పోలీసులు కొడుతున్నప్పుడు 3 లక్షలు ఇస్తా, 4 లక్షలు ఇస్తా అని. అయితే దాన్ని అనమాట సెకండ్ హాఫ్లో అయితే కంటిన్యూ చేస్తారంట భయ్య. సెకండ్ హాఫ్లో ఊహించని ట్విస్ట్లు అయితే ఉంటాయంట భయ్య. దీంట్లో ఒక 4 పోర్షన్స్ అయితే ఉంటాయంట భయ్య. ఒకటి గంగమ్మ, ఇంకోటి అనమాట సాలిడ్ డైలాగ్ అయితే ఉంటుందంట భయ్య, వార్నింగ్ అనమాట. ఆ వార్నింగ్ చాలా బాగా వచ్చిందంట. ఇంకా 2 పోర్షన్లు అయితే చెప్పలేదు భయ్య, బయటికి అయితే రాలేదు. కానీ ఓవరాల్గా మూవీ చూస్తున్నంతసేపు ఆ లోకల్ నుంచి మనం బయటికి రాలేమంట భయ్య. పార్ట్ 3 గురించి అనమాట లీడ్ అయితే ఇంకా ఇవ్వలేదు సెన్సార్ వాళ్ళు అనమాట. తర్వాత వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. కానీ వేరే లెవెల్ అనమాట భయ్య. ఇలాంటి సీను కొత్త కొత్త రకంగా అయితే ఉన్నాయంట. మరీ యాక్షన్ మూవీ కూడా కాదంట భయ్య. కావాలనే ఈ మూవీ కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్గా చూపించేలా యాక్షన్ తగ్గించారు. ఈ మూవీలో స్టోరీ ఎక్కువ ఉంటుందంట భయ్య. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో అనమాట 2 ఫైట్ సీన్స్ అయితే ఉంటాయంట భయ్య. అదే కాకుండా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అనమాట వేరే లెవెల్ అయితే ఉంటాయంట. సెకండ్ హాఫ్లో అనమాట చాలామంది అయితే విలన్స్ అయితే వస్తారంట పుష్ప మీదకి. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తారంట. పుష్పరాజ్ ఎదుర్కొనే విధానం చాలా బాగా వచ్చిందంట భయ్య. అందుకనే అన్నమాట డైరెక్టర్ సుకుమార్ గారు ఇన్ని రోజులైతే తీసుకున్నారు. సెన్సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ మూవీ కనీసం 1500 కోట్లు కొడుతుంది నాకు తెలిసి అనమాట. వేరే లెవెల్ అయితే వచ్చింది భయ్య. ఇదైతే మంచి ఛానల్ ఎక్స్క్లూజివ్ అయితే ఇస్తున్నాను భయ్య. ఓవరాల్ అయితే మూవీ చాలా బాగా వచ్చిందంట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.